హాయ్ ఫ్రెండ్స్, సైబర్ నేరాల గురించి, డిజిటల్ అరెస్ట్ల గురించి ఎంత పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నా కూడా దేశంలో ఏదో ఒక మూల ఏదో సంఘటన బయటపడుతూనే ఉంది. తాజాగా బెంగళూరుకి చెందిన ఒక మహిళ సైబర్ నేరస్తుల చేతుల్లో చిక్కి ఉన్న ఆస్తులు అమ్ముకుని 2 కోట్ల రూపాయలు వదిలించుకున్నాక కానీ ఆమె డిజిటల్ అరెస్ట్కి గురైంది అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయింది. ఈసారి సైబర్ నేరగాళ్లు ఎలాంటి గేమ్ ప్లాన్ అమలు చేశారో ఈ స్టోరీలో విని తెలుసుకోండి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ తన 10 ఏళ్ల కుమారుడితో కలిసి నివసిస్తోంది ఆ మహిళ. అయితే వన్ ఫైన్ డే కొరియర్ ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ మాట్లాడిన వ్యక్తి మీ పేరుతో, మీ నంబర్, మీ అడ్రస్తో ఒక పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి అని చెప్పి ఆ ఫోన్ కాల్ సారాంశం. దాంతో ఆమె భయపడింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ విషయాన్ని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తరువాత 2-3 రోజులకి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. మాకు ఇలా కొరియర్ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, మీ పేరు మీద, మీ అడ్రస్తో ఒక అనుమానాస్పద వస్తువులున్న ఒక కొరియర్ బాక్స్ ఒకటి కొరియర్ వచ్చిందట, దీని గురించి మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, మేము చెప్పేంత వరకు మీరు ఇల్లు కదిలి బయటకు వెళ్ళడానికి వీల్లేదు, లేదంటే మేము చెప్పిన ఆదేశాలు అతిక్రమిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరు మీ కొడుకు కూడా స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి బెదిరించారట. దాంతో ఆ ఒంటరి మహిళ బెదిరిపోయింది పాపం. ఎవరికి ఏమీ చెప్పుకోలేని సిచ్యువేషన్. ఆ వచ్చిన వస్తువులేంటో తెలీదు, ఎవరు పంపించారో తెలీదు, ఏ దేశద్రోహం కేసులో ఇరికించేస్తారో అన్న అనుమానంతో వాళ్ళు చెప్పిందల్లా చేసింది. ఫస్ట్ వాళ్ళు ఫోన్లో ఒక యాప్ని డౌన్లోడ్ చేయమని చెప్పారట. అలాగే ఆ మొబైల్లో యాప్ని డౌన్లోడ్ చేసింది. ఆ తర్వాత ఈమెకి సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈమెకి ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయి, బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, అకౌంట్ బ్యాలెన్స్, ఆమె శాలరీ ఎంత, ఇంకా ఇతరత్ర ఆదాయాలు ఏమైనా ఉన్నాయి, ఇలా పోలీస్ ఆఫీసర్స్ ఏ విధంగా అయితే ఎంక్వైరీ చేస్తారో అలాగే ఆమెను విచారించారు. భయపడిన ఆమె అన్ని వివరాలు చెప్పింది. అయితే 2 ప్లాట్లు, ఒక ఫ్లాట్ అమ్మేయమని, ఆ అమ్మగా వచ్చిన డబ్బుని తమకు పంపించమని వాళ్ళు చెప్తే ఆమె అలాగే చేసింది. ఒక 2 ప్లాట్లు, 2 స్థలాలు అమ్మేసింది, ఒక ఫ్లాట్ అమ్మేసింది, బ్యాంకులో ఉన్న మొత్తం అకౌంట్ బ్యాలెన్స్ అంతా ఊడ్చిపెట్టించి ఇంకా డబ్బులు వాళ్ళు అడిగిన దానికి అమౌంట్ తక్కువైతే లోన్ అప్లై చేసి మరీ ఇచ్చిందట. అలా 2 కోట్ల రూపాయలు. ఆ డబ్బు వాళ్ళకి చేరిన తర్వాత మీ డబ్బు మళ్ళీ మీరు తిరిగి పొందడానికి మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ పెట్టేశారట. తర్వాత వెంటనే ఆమెకు అర్థం కాక మళ్ళీ ఫోన్ చేసింది, కానీ ఆ ఫోన్ పనిచేయలేదు. అప్పుడు అర్థమైంది ఆమె డిజిటల్ అరెస్ట్కి గురైందని. వెంటనే పరుగులు పెట్టుకుంటూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించింది. ఇది జరిగిన సంఘటన. ప్రచారం ఎంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా ఈ డిజిటల్ అరెస్ట్ల పట్ల ఎందుకని మరి ప్రజలు ఇలా భయప్రాంతులకు గురవుతున్నారు, పోలీసులను ఆశ్రయించడానికి ఎందుకు సంకోచిస్తున్నారో తెలియదు. కానీ మరి అది అవగాహన లోపమా, లేక వాళ్ళ దృష్టికి అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అన్న అంశం వెళ్ళలేదా తెలియదు. సో ఈ రీల్ని ఎక్కువ మందికి షేర్ చేయండి.